సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఇంగ్లాండ్ అండ్ ఇండియా టెస్ట్ సిరీస్లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పటివరకు చూసుకుంటే ఇంగ్లాండ్ 2-1లో లీడింగ్లో అయితే కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఫైనల్ 5th మ్యాచ్లో ఇండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, ప్లేయర్స్ పర్ఫార్మెన్స్లో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ది ఫేమస్ క్రికెట్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ లుంబిని, ఎలా హలో ఉన్నారు? సార్, ఐ యామ్ సూపర్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్ నౌ. యాజ్ యూజువల్ ఫెంటాస్టిక్ అంటారు. ఓకే, సో ఇంగ్లాండ్ ఇండియా సిరీస్ చూసుకుంటే ఇంగ్లాండ్ ఇప్పుడు 2-1తో లీడ్లో ఉంది. అయితే ఫైనల్ 5th మ్యాచ్లో ఇండియా గెలిచే ఛాన్సెస్ అంటే డ్రా చేసుకునే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? ఐ థింక్ సో ఫార్ ఇట్స్ బీన్ ఎ వెరీ గుడ్ సిరీస్ లుంబిని. ఎందుకంటే సిరీస్ స్టార్ట్ కాకముందు అసలు యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే ఇండియా ఎలా ఆడుతుంది, బ్యాట్స్మెన్ ఎలా రాణిస్తారు, బ్యాటర్స్ ఎలా రాణిస్తారు, బౌలర్స్ ఎలా రాణిస్తారు, చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ నేనేమనుకుంటానంటే ఇప్పటివరకు అయితే ఐ థింక్ ఇండియా హస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. మీరు అన్నారు ఆఫ్ కోర్స్ 2-1తో ఇంగ్లాండ్ లీడ్లో ఉన్నా కానీ ఇట్స్ నాట్ బీన్ ఎ బ్యాడ్ పర్ఫార్మెన్స్ బై ఇండియా. ఎందుకంటే చాలా ప్లస్ పాయింట్స్ కనబడ్డాయి. మీరు చూడండి ఇప్పటివరకు నేనేమనుకుంటానంటే 4 టెస్ట్ మ్యాచెస్లో మీరు కౌంట్ చేసినట్లయితే 6,000+ రన్స్ స్కోర్ చేశారు అందరు కలిసి. ఇమాజిన్ చేయండి, 2 టీమ్స్ కలిసి. అండ్ అందులో 12 వరకు ఇండియన్ బ్యాటర్స్ సెంచరీస్ కొడితే 7-8 ఇంగ్లాండ్, 20 సెంచరీలు. 4 టెస్ట్ మ్యాచ్లలో 20 సెంచరీలు అంటే ఇట్స్ బీన్ ఏ రన్ స్కోరింగ్ సిరీస్ ఇప్పటివరకు. ప్రతి మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ బ్యాటర్స్ రాణిస్తున్నారు, ఇండియన్ బ్యాటర్స్ రాణిస్తున్నారు. అండ్ రియల్గా చెప్పాలంటే లాస్ట్ టెస్ట్ మ్యాచ్ డ్రా అయినటువంటి మ్యాచ్లోనే ఇంగ్లాండ్కు 100% విక్టరీ ఛాన్సెస్ కనబడ్డాయి. ఆ మ్యాచ్ డ్రా అయిపోయింది. బట్ మీరు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ వాళ్ళు టాస్ గెలిచి ఇండియాకి ఎప్పుడైతే బ్యాటింగ్ ఇచ్చారో ఆ తర్వాత వాళ్ళు ప్రెషర్లో కనబడ్డారు. అండ్ ఫైనలీ వాళ్ళ బ్యాటర్స్ లోవర్ ఆర్డర్ రాణించడంతో ఒక మంచి విక్టరీ సాధించారు. అండ్ ఆ తర్వాత ఇండియా కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ ఇన్ బర్మింగమ్. యాక్చువల్లీ 336 రన్స్ తోటి ఓడగొట్టింది. అండ్ అందులో రియల్గా చెప్పాలంటే చాలా అరుదుగా చూస్తుంటాం మనం. 260+ రన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ ద క్యాప్టెన్, అండ్ దెన్ సెకండ్ ఇన్నింగ్లో సెంచరీ కొట్టాడు. 400+ రన్స్ ఒక మ్యాచ్లో చేయడం అనేది అంత ఈజీ కాదు. బట్ ఈ వాస్ ఫెంటాస్టిక్, ఈస్ బీన్ ఫెంటాస్టిక్ ఆఫ్ కోర్స్ యాజ్ ఎ ప్లేయర్గా. క్యాప్టెన్గా కూడా ఆఫ్ కోర్స్ నేర్చుకుంటున్నాడు. ఎందుకంటే బికాస్ ఫస్ట్ టైం అవకాశం వచ్చింది. 25 years ఏజ్ మాత్రమే. యూ కెన్ లర్న్ ఆఫ్ కోర్స్, యూ లర్న్, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఓవరాల్గా చూసినట్లయితే 2-1 లీడ్ అనేది ఇంగ్లాండ్ ఉన్నప్పటికీ కూడా ఇండియా మంచి ధీటనే జవాబు ఇచ్చింది. అండ్ ఓవల్ టెస్ట్ మ్యాచ్లో అబ్సల్యూట్లీ ఛాన్స్ అయితే లేకపోలేదు. బికాస్ అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నారు కనుక బ్యాటర్స్ అందరూ కూడా కొంచెం కపుల్ ఆఫ్ చేంజెస్ ఏదైనా బౌలింగ్లో చేసుకున్నట్లయితే, బికాస్ ఇఫ్ యూ వాంట్ టు విన్ టెస్ట్ మ్యాచెస్ డోంట్ ఫర్గెట్ లుంబిని, మీకు బౌలర్స్ ఉండాలి. ఇట్స్ బ్యాట్స్మెన్స్ ఎప్పుడు కూడా మీకు మ్యాచెస్ డ్రా కావడంలో స్కోర్ చేస్తూ ఉంటారు, హెల్ప్ఫుల్గా ఉంటారు. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ద బౌలర్స్ హూ విన్ యూ మ్యాచెస్. అది టెస్ట్ మ్యాచెస్ అయితే పక్కా వాళ్ళే ఉంటారు. మీరు వన్డే మ్యాచెస్ అయినా ఈవెన్ T20 అయినా కానీ బౌలర్స్ యొక్క ప్రభావం ఉన్నప్పుడే మీరు ఎక్కువగా మ్యాచెస్ గెలుస్తుంటారు. సో T20లోనే టెస్ట్ మ్యాచెస్లోనైతే మీకు 20 వికెట్స్ తీసుకునే బౌలర్స్ ఉండాలి. అండ్ ఆ బౌలింగ్ అటాక్ ఇండియాకు ఉంది. బట్ ఒక 1-2 చేంజెస్ చేసినట్లయితే ఐ థింక్ దట్ విల్ హెల్ప్ ఇండియా. మీరు అన్నట్టుగా 2-2 చేసే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిట్ డిఫికల్ట్. ఓకే, ఇన్ దట్ కేస్ మనం మాట్లాడాల్సింది జడేజా అండ్ సుందర్ గురించి. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అండ్ ఓవరాల్గా నెక్స్ట్ మ్యాచ్లో ఎలా ఉండబోతుంది? వాళ్ళ పర్ఫార్మెన్స్ రియల్గా చాలా అద్భుతంగా ఉన్నది. అండ్ దట్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో అంటే చూడండి మీరు, బెన్ స్టోక్స్ ఆఫర్ చేయడం డ్రా అనేది అండ్ వాళ్ళు ఒప్పుకోలేదు. వై షుడ్ దే యాక్సెప్ట్ యాక్చువల్లీ? ఎందుకంటే ఎవరైనా ఒక సెంచరీకి దగ్గరలో ఉన్నారంటే ఆ మ్యాచ్లో అసలు యాక్చువల్గా ఇంగ్లాండ్కు గెలిచే ఛాన్స్ లేదు, ఇండియాకు గెలిచే ఛాన్స్ లేనప్పుడు వెన్ పీపుల్ ఆర్ నియర్ ఫర్ 100s అందులో ఆడితే తప్పే ఉంది అసలు. యాక్చువల్గా 89-90 పైన ఉన్నప్పుడు ఇంకొక 10-11 రన్లు కావాలి సెంచరీ చేయడానికి. సో ఆ మ్యాచ్లో అసలు యాక్చువల్గా డ్రా రిజల్టే కనబడుతుంది. సో అప్పుడు డ్రా యాక్సెప్ట్ చేసుకోకుండా వాళ్ళు ఆడడం అనేది నేను అనుకుంటాను నథింగ్ రాంగ్ యాక్చువల్లీ దే డిడ్ యాక్చువల్లీ. బికాస్ బెన్ స్టోక్స్ రావడం అడగడం, దట్టు బెన్ స్టోక్స్ చేసినటువంటి ఒక వర్క్ అందరినీ ఎందుకు ఇష్టపడేలాగా చేయలేదంటే అంత మంచి క్రికెటర్, అంత మంచి ఆల్రౌండర్, మంచి క్యాప్టెన్. దట్టు బ్రూక్ నుంచి బౌలింగ్ చేయించడం, బ్రూక్ అట్లా 30 జల్లగా మెల్లగా వేయడం అనేది అసలు యాక్చువల్గా ఒక స్నేల్ స్పేస్లో బాల్ వేయడం అనేది దట్ వాజ్ అంటే క్రికెట్ అనే గేమ్ మనం ఎందుకు ఆడతాం? ఏ స్పోర్ట్ అయినా డిసిప్లిన్కి ఆడతాం, స్పిరిట్ కొరకు ఆడతాం. ఆ స్పిరిట్ అక్కడ కొంచెం లోపించినట్టుగా కనబడింది రియల్గా చెప్పానండి. సో అందుకనే చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ప్లేయర్స్, వాళ్ళ క్యాప్టెన్స్, ఫార్మర్ క్యాప్టెన్స్ అంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ యాక్చువల్లీ. బికాస్ యూ షుడ్ హావ్ డన్ దట్ యాక్చువల్లీ. అఫ్ కోర్స్ జనరల్గా అంటే ఎలా ఉంటుందంటే క్రికెట్లో అంటే మ్యాండేటరీ ఓవర్స్ స్టార్ట్ కాకముందు 15 ఓవర్ల తర్వాత ఒప్పుకుంటారు.
డ్రా ఛాన్స్ ఉన్నది ఇక మనం ఒప్పుకుందాం, డ్రాకే ఛాన్స్ ఉంది కానీ ఒప్పుకుంటారు బోత్ క్యాప్టెన్స్. అది ఇద్దరు క్యాప్టెన్స్ ఒప్పుకోవాలి. ఒక క్యాప్టెన్ ఒప్పుకున్నప్పుడు ఒక క్యాప్టెన్ ఒప్పుకుపోయినట్లయితే అది డ్రాకు మీరు ఒప్పుకోరు అసలు, ఎందుకంటే అక్కడ ఛాన్స్ ఉంది ఓవర్స్కు. సో రిజల్ట్ అయితే ఛాన్స్ లేదు కానీ బట్ అక్కడ వాళ్ళు జస్ట్ ఆ సెంచరీ స్కోర్ ఆడారు అన్నదంటూ అక్కడ నథింగ్ రాంగ్ ఇన్ దట్ యాక్చువల్లీ, బికాస్ దట్ టు సుందర్కు ఫస్ట్ సెంచరీ అయింది. అండ్ జడేజా అంటే ఇదివరకే అద్భుతమైనటువంటి ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్నాడు. అండ్ అతడు ప్రతిసారి చెప్పాడు కదా, నన్ను ఎక్కువగా అసలు యాక్చువల్గా ట్రిపుల్ సెంచరీస్ నేను రంజీ ట్రాఫీలలో డొమెస్టిక్ క్రికెట్లో కొట్టడం చూస్తూ వచ్చారు కానీ బట్ టెస్ట్ మ్యాచెస్లో అరుదుగా లభిస్తుంది, ఎందుకంటే ఈ బ్యాట్ స్లోవర్ ఆర్డర్గా ఆడతాడు, మిడిల్ ఆర్డర్లోనే ఆడాడు కదా. సో అటువంటి అవకాశాన్ని అతను ఐ థింక్ చేపుచ్చుకున్నాడంటే వాజ్ నథింగ్ రాంగ్ యాక్చువల్లీ. బోత్ హ్యావ్ ప్లేడ్ రియలీ వెల్ అండి. సుందర్ అంటే ప్రతి మ్యాచ్లో ఆడకపోయినా కానీ ఆడినప్పుడల్లా మీరు అన్నట్టుగా ఒక ఆల్రౌండర్గా ఒక బ్యాటర్గా ముఖ్యంగా చాలా అద్భుతంగా ఆడాడు. అండ్ దట్టు లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, రిషబ్ పంత్ ఇంజరీ కారణంగా ఆడకపోవడంతో అంటే టాప్ ఆర్డర్ రాలేదు కదా, అతని ప్లేస్లో ఇతడు వచ్చి ఒక లెఫ్ట్ హ్యాండెడ్గా అద్భుతంగా ఆడాడు. అండ్ తనలో ఆ స్కిల్స్ ఉన్నాయని చెప్పి నిరూపించాడు వాషింగ్టన్ సుందర్. గివెన్ ది ఆపర్చునిటీ నేను ఒక బ్యాటర్గా కూడా ఆడగలుగుతాను అని చెప్పి అతను నిరూపించాడు. దట్స్ గుడ్ యాక్చువల్లీ. అండ్ బోత్ హ్యావ్ బీన్ అవుట్ స్టాండింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వాళ్ళ నుంచి ఇక బ్యాటింగ్ కాదు, ఇండియాకి కావాల్సింది మనం ఎంతో మాట్లాడే వికెట్లు కావాలి. సో ఫైనలీ చూసుకుంటే ఈ మ్యాచెస్ స్టార్ట్ కాకముందు ముందు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్, అంటే ఇప్పుడు సీనియర్స్ కోహ్లీ కానీ రోహిత్ కానీ లేకపోయినప్పటికీ కూడా ఓకే పర్ఫామ్ చేస్తారు అన్నట్టుగా వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో శుభ్మన్ గిల్ తన పర్సనల్గా తన పర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా టీమ్ ఎఫర్ట్ని కూడా గుర్తించి మ్యాచెస్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సో శుభ్మన్ గిల్ రోల్ ఎలా ఉందంటారు యాజ్ ఎ కెప్టెన్? జస్ట్ 25 years ఏజ్లో ఇన్ని సెంచరీలు సాధించాడు అతను అండ్ చాలా రికార్డ్స్కు దగ్గరలో ఉన్నాడు. యునో డాన్ బ్రాడ్మన్, క్రికెట్ డాన్ అంటాం కదా, 810 runs ఒక సిరీస్లో స్కోర్ చేశాడు అగెన్స్ట్ ఇంగ్లాండ్, దానికి కూడా దగ్గరలో ఉన్నాడు. సునీల్ గవాస్కర్ రికార్డ్కి అయితే జస్ట్ ఒక 10 runs అవే అనుకుంటాను నేను. 722 అనేది సునీల్ గవాస్కర్ ఒక సిరీస్లో వెస్టిండీస్ అగెన్స్ట్ 70s 731+ runs స్కోర్ చేశాడు. అండ్ అలా కాకుండా ఇంత తక్కువ వయసులో ఇన్ని తక్కువ టెస్ట్ మ్యాచెస్లో ఇన్ని సెంచరీలు సాధించినటువంటి అరుదైనటువంటి రికార్డ్ అతనికి దక్కింది. అండ్ దట్టు జనరల్గా చూడండి, ఫస్ట్ టైం ఇంత మంచి టీమును అంటే ఇండియాను లీడ్ చేస్తున్నప్పుడు మీకు ప్రెషర్ అనేది ఉండదు, బట్ ఆ ప్రెషర్ అతనిపైన ఎక్కడ కనబడలేదు. ఇన్ వే ఒక రకంగా నేనేమనుకుంటానంటే టాస్ ప్రతిసారి ఓడిపోవడం కూడా అతనికి అచ్చొచ్చింది, ప్లస్ అయింది. ఎందుకంటే లూజింగ్ ఎ టాస్ యాక్చువల్లీ అతనికి ఒక బెనిఫిట్ లాగా అయిపోయింది, బూన్ అయిపోయింది. ఎందుకంటే ప్రతిసారి కూడా టాస్ గెలిచి అసలు ఇప్పటివరకు ఇండియా ఈ సిరీస్లో నేను కూడా టాస్ గెలవలేదు, ప్రతిసారి మీకు స్టోక్సే గెలవడం చూస్తున్నాం. అండ్ అతడు బ్యాటింగ్ ఇచ్చినప్పుడల్లా ఈ స్కోర్డ్ సెంచరీస్ అండి అసలు యాక్చువల్గా. సో ఇప్పటికీ నేను అనుకుంటాను ప్రతి ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ ఉంది, తర్వాత ఒక మ్యాచ్లో సెంచరీ డబుల్ సెంచరీ చేశాడు, లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ. ఆల్ బ్యాటర్స్ సుందర్ సెంచరీ, తర్వాత మీకు రాహుల్ 2 సెంచరీలు ఉన్నాయి, జైస్వాల్ సెంచరీ స్కోర్ చేశాడు, రిషబ్ పంత్ 2 సెంచరీలు, ఎవ్రీబడీ స్కోరింగ్ అంటే దాదాపు నేను అనుకుంటాను ఒక 12 సెంచరీల రికార్డు ఉంది ఇప్పటివరకు 4 టెస్ట్ మ్యాచ్లో. సో సుమన్ నేను అనుకుంటాను ఈజ్ డన్ ఏ గుడ్ జాబ్ యాక్చువల్లీ. ఆ ప్రెషర్ అయితే యాజ్ ఎ క్యాప్టెన్గా అతని పైన లేదు, అండ్ అదే కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటంటే క్యాప్టెన్కు వెన్ క్యాప్టెన్ ప్లేస్ ఎవ్రీబడి ప్లేస్ అంటారు కదా, క్యాప్టెన్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ అంటాం కదా, ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కోరింగ్ రన్స్లోనైతే డౌటే లేదు. అండ్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఆ రికార్డ్స్ కూడా నేను అనుకుంటాను అధిగమించే ఛాన్స్ కూడా లేకపోలేదు. బ్రాడ్మెన్ గవాస్కర్ అయితే చాలా దగ్గరలో ఉన్నాడు. అండ్ 811కు నేను అనుకుంటాను ఆ ఛాన్స్ అయితే కనబడుతుంది. ఒక సెంచరీ చేస్తే సరిపోతుంది అతనికి. సో ఈజ్ గోయింగ్ టు బీ రైట్ ఆన్ టాప్లో ఉంటాడు. అఫ్ కోర్స్ రికార్డ్స్ ఆర్ మెంట్ టు బీ బ్రోకన్ అంటాం. సో దట్ ఈస్ ఫెంటాస్టిక్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. యాజ్ ఎ క్యాప్టెన్గా యూ లర్న్ అండి. యూనో కొంతమంది అంటుంటారు ఇతన్ని తీసుకొస్తే బాగుండేది, అతన్ని తీసుకొస్తే బాగుండేది, తర్వాత ఇలా బౌలింగ్ చేంజ్ చేస్తే యూ డోంట్ లర్న్ ఇన్ ఫస్ట్ సిరీస్. ఓవర్ నైట్లో మనకి సక్సెస్ సాధించాలి క్యాప్టెన్ అంటే చాలా కదా. బట్ స్టిల్ నేనేమనుకుంటానంటే 4 టెస్ట్ మ్యాచెస్లో అంత బ్యాడ్ క్యాప్టెన్సీ కూడా ఏం కనబడలేదు అతనికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతడు రన్స్ స్కోర్ చేయడం అని అతడు సిరీస్ స్టార్ట్ కాకముందు ఒకటి చెప్పాడు, ఐ వాంట్ టు బి ద టాప్ స్కోరర్ ఇన్ దిస్ సీరీస్ అన్నాడు. అన్నట్టుగా రియల్గానే అసలు యాక్చువల్గా ఈజ్ ప్రూవింగ్ దట్ యాక్చువల్లీ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ అతన్ని ఫాలో అవుతున్నారు మిగతా బ్యాటర్స్. సో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ మ్యాచ్లో గెలిచి 2-2 చేసినట్లయితే దట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా. ఎందుకంటే ఇంగ్లాండ్ ఓడించడం అనేది మీరు పక్కకు పెట్టండి, బట్ వాళ్ళతో సిరీస్ డ్రా చేసుకోవడం అనేది కూడా నేను అనుకుంటాను ఒక గొప్ప అచీవ్మెంట్ అవుతుంది ఇండియాకు. అండ్ ఆ ఛాన్స్ అయితే ఉంది, బట్ ఎవ్రీబడి హ్యాస్ టు ప్లే వెల్ అండి. ఎగ్జాక్ట్లీ. హోప్ఫుల్లీ ఆ ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీట్. మీరు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ లేకుండా అన్నారు కదా, ఐ థింక్ వాళ్ళు లేని ప్రభావం అయితే ఇప్పుడైతే ఎక్కాను. బికాస్ ఎందుకు దానికి కారణం ఏంటంటే అటువంటి లైనప్ ఉంది అండి. ఇండియన్ బెంచ్ స్ట్రెంత్ చూడండి, లాస్ట్ 20-25 yearsలో ఒక 25 years కాదు, సచిన్ వచ్చినప్పటి నుండి 89లో
అంతకంత ముందు ఎలానైతే కొనసాగిందో అద్భుతమైనటువంటి బ్యాటర్స్ ఉండేదో మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం కదా. 70s గవాస్కర్, విశ్వనాథ్, 80s కపిల్ దేవ్, తర్వాత అజరుద్దీన్, తర్వాత టెండూల్కర్ వచ్చిన తర్వాత టెండూల్కర్, ద్రావిడ్, లక్ష్మణ్, గంగూలీ, ధోని ఒకే ఇరా కొనసాగింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మది, అండ్ ఆ తర్వాత వీళ్ళందరూ ఇప్పుడు యంగ్స్టర్స్ రెడీగా ఉన్నారు. రాహుల్కు ఆఫ్ కోర్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కానీ యశస్వి 20+ ఉన్నాడు. తర్వాత సాయి సుదర్శన్ 20+ ఉన్నాడు, జస్ట్ 20+ ఉన్నాడు. శుభ్మన్ 25 సంవత్సరాలు, రిషబ్ పంత్ 27. అద్భుతమైనటువంటి టీం ఉంది. అండ్ నేను అనుకుంటాను ఇంకొక 5-6 ఇయర్స్ వరకు ఎటువంటి ఢోకా అయితే కనబడలేదు, అంత మంచి టాలెంట్ ఉంది. ఒక బుమ్రా విషయంలోనే మేబీ సిరీస్ తర్వాత ఎన్ని సిరీస్లు ఆడతాడు అతను, ఒక బౌలర్ను ఇండియా మిస్ అవుతుందా గొప్ప బౌలర్, అది ఒకటే డౌట్ కనబడుతుంది కానీ బికాస్ ఈజ్ బీన్ ఇంజరీ ప్రోన్ కనుక. బట్ అదర్వైజ్ ఐ థింక్ ఇండియా హెస్ గాట్ ఎ ఫెంటాస్టిక్ టీమ్ నౌ యాక్చువల్లీ. అండ్ ఇదే టీం మరొక కొన్ని సంవత్సరాల వరకు ఇలా పర్ఫామ్ చేసినట్లయితే పీపుల్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ఐ థింక్ నో డౌట్. అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్ బెన్ స్టోక్స్, ఆ స్పిరిట్ విషయం మీరు ఇందాక మాట్లాడారు. క్రికెట్ మనం ఎందుకు ఆడతాం, ఆ స్పోర్ట్స్మెన్షిప్, ఆ స్పిరిట్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి. డూ యూ థింక్ ఇక్కడ అది ల్యాకింగ్ ఉంది? అట్ ద సేమ్ టైం హ్యాండ్ షేక్ ఇవ్వకపోవడం కానీ, లేదంటే పిచ్ కండిషన్స్ని చెక్ చేయడానికి గంభీర్ వెళ్ళినప్పుడు చిన్న ఇష్యూ జరగడం, ఇవన్నీ చూస్తే ఎందుకంటే నెగిటివ్ అప్రోచ్లో వాళ్ళు ఉన్నారా అన్నట్టుగా కనిపిస్తుంది. మై గుడ్నెస్, మీరు కూడా చాలా ఫాలో అవుతున్నారు. కరెక్టే. అసలు యాక్చువల్గా రియల్గా చూడండి, అంటే పిచ్ క్యూరేటర్కు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే అందరినీ ఈవెన్ క్యాప్టెన్స్ను కూడా దగ్గరికి ఒక బౌండరీ అది గీస్తారు అసలు, దానిలోంచి ఎవరు వెళ్ళి దూరం నుంచి చూడదు. బట్ గంభీర్ లాంటి ఒక కూల్ పర్సనే కొంచెం అగ్రెసివ్గా కనబడ్డాడంటే దిర్ వాజ్ సంథింగ్ స్మోక్ అంటాం కదా, దిర్ వాజ్ సమ్ స్మోక్ దేర్ యాక్చువల్లీ. సో ఐ థింక్ క్యూరేటర్ తన యొక్క రెస్ట్రిక్షన్స్ అంటే రూల్స్ ఫాలో కావడం మనం దాన్ని కూడా తప్పు చూడలేం. బట్ అట్ ద సేమ్ టైం ఒక మెయిన్ కోచ్ను అంత దూరం నుంచి కూడా చూడకుండా ఏదైనా సంథింగ్ అక్కడ ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకున్నారు అవార్డ్స్ అనేది ఐ థింక్ దిస్ మస్ట్ హ్యావ్ హ్యాపెండ్. బట్ అంటే స్లెడ్జింగ్ విషయం కాకుండా కానీ పిచ్ అనేది చూడండి ఇప్పుడు, అంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటాను మరింత దగ్గర నుంచి చూసే ఛాన్స్ ఉంటుంది. కొంచెం ఒక 4-5 మీటర్స్ ఒక దూరం నుంచి చూసే అవకాశం ఇస్తారు ఎవరికైనా, వెదర్ ప్లేయర్ అయినా కానీ మీరు దగ్గరికి అయితే వెళ్ళి. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే మీ యొక్క మార్క్స్ దాని మీద పడకూడదని చెప్పి ఆ దగ్గర ఏరియాలో కూడా అసలు యాక్చువల్గా. సో అందుకనే నేను అనుకుంటాను కొన్ని రెస్ట్రిక్షన్స్ ఫాలో అవడానికి నెసరీ. బట్ గంభీర్ ఎప్పుడైతే కొంచెం అగ్రెసివ్గా కనబడ్డాడో ఐ థింక్ మేబీ దెర్ వాజ్ సంథింగ్ దేర్ యాక్చువల్లీ. ఐ థింక్ దట్ వాజ్ వెరీ బ్యాడ్ బికాస్ గంభీర్ లాంటి అతను ఒక గొప్ప క్రికెటరు, మంచి కోచ్గా ఇప్పుడు ఎదుగుతూ ఉన్నాడు. సో అతడే కొంచెం కోపంగా ఉన్నాడు అంటే ఐ థింక్ సమ్ ఎక్స్చేంజెస్ అయితే అక్కడ జరిగినాయి. బట్ అది నేను అనుకుంటాను అంత ఎఫెక్ట్ అయితే చూపకపోవచ్చు టీమ్స్ పైన, ప్లేయర్స్ పైన, బికాస్ వాటిని అన్నింటినీ లెక్క చేయరు రియల్. ఎందుకంటే ప్లేయర్స్ ఒకసారి మీరు పిచ్లోకి వెళ్ళారంటే యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండి. నిన్న అసలు యాక్చువల్గా నన్ను క్రిటిసైజ్ చేశారా, లేకుంటే నన్ను రానివ్వలేదా, చూడనివ్వలేదా, జస్ట్ ప్లేయర్స్ ఫర్గెట్. ప్లేయర్స్ పిచ్ యొక్క పర్ఫార్మెన్స్కే ఎక్కువగా చేస్తుంటారు. సో ఐ థింక్ దట్ విల్ నాట్ అఫెక్ట్ ద ప్లేయర్స్ అని నాకు అనిపిస్తుంది. టాకింగ్ అబౌట్ గేమ్ చూసుకుంటే నిజంగానే అవన్నీ వాళ్ళు చేయాల్సిందే. బట్ ఇట్ బిన్ వెరీ గుడ్ సిరీస్ అండి, వెరీ వెల్ ఫాట్ సిరీస్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇండియా నాకు ఏమనిపించిందంటే లుంబిని మంచి ధీటైన జవాబు ఇచ్చారు. అసలు ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయినా కానీ ఫస్ట్ మ్యాచ్ రియల్గా గెలిచే మ్యాచ్ ఇండియా ఓడిపోయింది. అండ్ లాస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచేది వాళ్ళు డ్రా చేసుకోగలిగారు, కొంచెం లేట్ డిక్లరేషన్ చేశారని చెప్పి. అండ్ ఆ తర్వాత బర్మింగంలో 336 రన్లతోటి ఇంగ్లాండ్ ఓడించడం అనేది 600+ రన్స్ స్కోర్ చేసే టాస్ అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇట్ వాజ్ ఎ గుడ్ టాస్ టు లూజ్ అయిపోయింది అసలు యాక్చువల్గా. ఆ తర్వాత ఇంగ్లాండ్ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ, మళ్ళీ వాళ్ళు లార్డ్స్లో ఒక మంచి విక్టరీ సాధించారు. అండ్ లాస్ట్ మ్యాచ్ ఆఫ్ కోర్స్ ఓల్డ్ ట్రాఫర్డ్ వాజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అంటే ఫ్రమ్ స్పెక్టేటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కానీ, క్రికెట్ లవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కానీ నాకు ఏమనిపించింది అంటే సిరీస్ అయితే ఇప్పటివరకు అందరినీ ఆకట్టుకుందండి అసలు యాక్చువల్గా. అంటే ఇండియన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్న విషయంలో చాలామందికి డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మెల్లమెల్లగా క్లియర్ అవుతున్నాయి. ఇండియా హ్యాజ్ ఎ టీమ్, రోహిత్, విరాట్ కోహ్లీ లేకుండా కూడా ఈవెన్ మీరు చెప్పండి లోమిని, ఇండియా గెలిచిన మ్యాచ్లో బుమ్రా లేడు. ట్రూ. జస్ట్ ఇమాజిన్ యాక్చువల్లీ ఆకాశ్దీప్ 10 వికెట్స్ ఒక ఇన్నింగ్స్లో, 6 వికెట్స్ ఒక ఇన్నింగ్స్లో 4 వికెట్ తీసుకున్నాడు. అంటే బుమ్రా మెయిన్ ట్రంప్ కార్డ్ కదా అసలు. బుమ్రా లేకున్నా కానీ మ్యాచ్ గెలవగలేరు. అంటే కీ ప్లేయర్స్ లేకుండా గెలవగలుగుతున్నారంటే బెంచ్ స్ట్రెంత్ అనేది అంత అద్భుతంగా ఉంది. సో రేపటి మ్యాచ్లో నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక ఎక్స్ట్రా పేస్ బౌలర్ అవసరం మీకు. బట్ ఎక్స్ట్రా పేస్ బౌలర్ అవసరం కానీ మీకు కుల్దీప్ని ఇప్పటివరకు ఆడించలేదు. సో కుల్దీప్ ఆడించినట్లయితే 3 స్పిన్నర్స్ అవుతారు. ఎందుకంటే మీకు సుందర్ ఆడాలి, రిషబ్ పంత్ ఉండడు కనుక జురేల్ని ఆడించే ఛాన్స్ కనబడుతుంది వికెట్ కీపర్గా, జగదీషన్ వెళ్ళే కానీ. అండ్ అట్లాగే రవీంద్ర జడేజా స్పిన్నర్. సో ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ తోటి వెళ్తారా, లేకుంటే శార్దుల్ ఠాకూర్ను డ్రాప్ చేసి నేను అనుకుంటాను మళ్ళీ ఆకాశ్దీప్ తీసుకొస్తారా కొంచెం ఫిట్గా ఉన్నట్లయితే. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఒక చేంజ్ అయితే ఉంటుంది. కుల్దీప్ అయితే వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అంటే ఓవర్ కొంచెం పేస్ ఎక్కువ ఉంటుంది, ఓవర్లో కొంచెం బౌన్స్ ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్లో.
బట్ యూ డోంట్ నో యాక్చువల్లీ అంటే కాంబోజ్ ఫస్ట్ మ్యాచ్లో పర్వాలేదు అనిపించుకున్నాడు, అంత ఇంప్రెసివ్గా కాకుండా కానీ, బట్ ఫస్ట్ మ్యాచ్లో ఎవరైనా కానీ అంత ఇంప్రెస్ చేయరు. సో ఏదైనా 1-2 చేంజెస్ అయితే రేపు ఉండవచ్చు. కాంబోజ్ ప్లేస్లో ఆకాశీ పాడి, లేకుంటే శార్దూల్ ప్లేస్లో కుల్దీప్. ఎందుకంటే మీకు టెస్ట్ మ్యాచ్ గెలవాలి, డ్రా చేయాలి అంటే సిరీస్ను, యూ నీడ్ ఏ బౌలర్, యూ నీడ్ ఏ మ్యాచ్ విన్నింగ్ బౌలర్. సో మ్యాచ్ విన్నింగ్ బౌలర్ ఎవరు అంటే బుమ్రా తర్వాత ఇండియన్ టీంలో రియల్గా చెప్పాలంటే కుల్దీప్ ఇప్పటివరకు ఆడలేదు, కానీ కుల్దీప్ ఇస్ మ్యాచ్ విన్నర్ అండి. ఓకే, మరి ఇప్పుడు బుమ్రా ప్లేయింగ్ 11లో కన్ఫర్మేషన్ ఉంటాడు. బుమ్రా ప్లేయింగ్ 11లో బికాస్ ఆడాల్సిందే అసలు యాక్చువల్గా, ఎందుకంటే అతడు ఆడకున్నట్లయితే మీకు చాలా కష్టం అవుతుంది. అండ్ బుమ్రా ఐ థింక్ షుడ్ గో ఆల్ అవుట్, ఎందుకంటే అతడు మంచి స్పెల్స్ వేస్తేనే మీకు ఇండియాకు ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీకు సిరాజ్ హెస్ డన్ ఏ గుడ్ జాబ్, అంత ప్రసిద్ధి కూడా ఆడినప్పుడు మంచి బౌలింగ్ కనబరిచాడు. ఇండియా హ్యాస్ ట్రైడ్ ఆల్మోస్ట్ అందరి. హర్షదీప్ కూడా ఇంజరీ కావడం అనేది కొంచెం మైనస్ పాయింట్ అయిపోయింది, ఎందుకంటే చాలామంది ఫాస్ట్ బౌలర్స్ని తీసుకుపోయినారు, కండిషన్స్ అలా ఉంటాయి కనుక. బుమ్రా ఆడుతూ మీకు కుల్దీప్ కూడా ఇంక్లూడ్ అయినట్లయితే వీళ్ళిద్దరు మ్యాచ్ విన్నర్స్ కనుక అసలు యాక్చువల్గా I think if others can support, India can win and make 2-2, but not easy. But it's going to be a very interesting test match. Okay, so what about Rishabh Pant? He'll be missed. Brilliant batting చేశాడు రిషబ్ పంత్. యాజ్ అ వైస్ కెప్టెన్గా నేను అనుకుంటాను శుభ్మన్ గిల్కి ఒక అద్భుతమైనటువంటి సపోర్టివ్ రోల్ ప్లే చేశాడు. తనలో ఉన్నటువంటి ఆల్ స్కిల్స్, యాజ్ అ కీపర్గా అన్ని రన్స్ ఎవరు ఇప్పటివరకు హిస్టరీలో స్కోర్ చేయలేదు. తర్వాత ఫస్ట్ మ్యాచ్ నుంచి చూస్తూ వచ్చాం కదా, తనలో ఉన్నటువంటి ఆల్ క్వాలిటీస్ అసలు యాక్చువల్గా అద్భుతంగా కనబడుతూ వచ్చాయి. వికెట్ కీపర్గా, బ్యాటర్గా అతడు అలా ఆడడంతో గంభీర్ చెప్పాడు సిరీస్ ఇప్పటివరకు కొంచెం శుభ్మన్ అన్ని రన్స్ కొట్టా కానీ మిగతా వాళ్ళు సెంచరీలు సాధించా కానీ ఇట్ ఈస్ రిషబ్ పంత్ యాక్చువల్లీ సిరీస్ యొక్క హోప్స్ను అలైవ్గా ఉంచాడంటే తన బ్యాటింగ్ తోటే, తన బ్రిలియన్స్ తోటే. ఆ టైంలో వచ్చి ప్రెషర్ చేసి ఈవెన్ చూడండి ఇంజరీ అయిన తర్వాత తన బొటనవేలు ఫ్రాక్చర్ అయిపోయిన తర్వాత కూడా లుంబిని ఈ కేమ్ అండ్ స్కోర్ సమ్ రన్స్ యాక్చువల్లీ, అవి చాలా హెల్ప్ఫుల్గా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అతడు రాకుండా ఆ సిక్సర్ బౌండరీ కొట్టి 50 చేయకుండా ఉన్నట్లయితే ఇంగ్లాండ్కు మరింత ఎక్కువ లీడ్ లభించి ఉండేది. ఇట్ కూడా డిఫరెంట్ స్టోరీ యాక్చువల్లీ ఇది. బట్ అగైన్ 0-2 నుండి ఇండియా అలా బ్యాటింగ్ చేసి ఓన్లీ 4 వికెట్స్ కోల్పోయి 400+ రన్స్ స్కోర్ చేయడం అనేది కూడా గ్రేట్ ఎఫర్ట్ బై ద ఇండియన్స్ యాక్చువల్లీ. ఐ థింక్ హోప్ దట్ విల్ కంటిన్యూ ఫ్రమ్ టుమారో యాక్చువల్లీ. ఐ థింక్ ఫస్ట్ మీకు గెలవాలంటే బ్యాట్స్మెన్ రాణించాలి, స్కోర్ ఉంచాలి, బౌలర్స్కు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వడానికి. అండ్ ఇఫ్ ఇండియా ఇంక్లూడ్స్ బుమ్రాతో పాటు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కుల్దీప్ని ఇంక్లూడ్ చేసినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఇండియా. ఓకే, అగైన్ మళ్ళీ నంబర్స్ చూసుకున్నా అండ్ ఆల్సో స్కోర్స్ చూసుకున్నా కూడా సెంచరీల మూత మోగిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇంజురీస్ కూడా అంతే భయపెట్టాయి ఈసారి. ఇంజరీస్ ముఖ్యంగా ఆఫ్ కోర్స్ బుమ్రా విషయంలో బుమ్రా స్టార్ట్ కాకముందు కూడా 3 టెస్ట్ మ్యాచ్లు ఆడే ఛాన్స్ ఉంది అన్నారు. బట్ ఇప్పుడు రేపు ఆడినట్లయితే 4th ఆడబోతున్నాడు అసలు యాక్చువల్గా. అంత పెద్దగా అది కానీ బికాస్ ఈస్ బౌల్డ్ క్వైట్ ఎ ఫ్యూ ఓవర్స్ ఆల్సో అండ్ అద్భుతంగా బౌలింగ్ చేసినప్పుడల్లా మీరు అన్నట్టుగా కొన్ని సడన్ ఇంజరీస్ కావడం అనేది. హర్షదీప్ ఆఫ్ కోర్స్ అది మ్యాచ్ కంటే ముందు ఫీల్డింగ్లో కావడం అదొకటి అన్ఫార్చునేట్. ఆకాశ్దీప్ రియల్గా కొంచెం అతని యొక్క కండరాలు పట్టుకోవడం అనేది ఐ థింక్ దట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఫర్ ఎగ్జాంపుల్ అతడు ఆడినట్లయితే ఇట్ కూడా డిఫరెన్స్ బికాస్ అంతకంటే ముందు మ్యాచ్లో 10 వికెట్స్ తీసుకొని చాలా అద్భుతమైనటువంటి రిధంతో బౌలింగ్ చేశాడు. అండ్ ఇండియా ఆఫ్ కోర్స్ మెస్ట్ హిమ్. ఐ థింక్ టుమారో ఐ థింక్ ఈ మైట్ కమ్ బ్యాక్ ఆల్సో. ఎందుకంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఒకవేళ కొంచెం ఫిట్ అయినట్లయితే బికాస్ ఐ థింక్ ఈ కెన్ ప్లే. బట్ వీ డోంట్ నో, లేకుంటే కాంబోస్ తోటే కంటిన్యూ చేస్తారా? ఒకవేళ శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ మరింత కావాలి వాళ్ళు ఉండరండి. ఇప్పుడు బ్యాటింగ్ కొరకు చూడదు, ఇండియా షుడ్ లుక్ ఫర్ మ్యాచ్ విన్నర్స్ ఆర్ట్ ఆఫ్ బౌలర్ కావాలండి. మ్యాచ్ విన్నర్స్ ఆర్ట్ ఆఫ్ బౌలర్ మీకు ఎవరు ఉన్నారు అంటే కుల్దీప్ ఒక్కడే ఉన్నాడు యాజ్ ఎ స్పిన్నర్. కుల్దీప్ ఏ వికెట్ పైన అయినా కానీ పేస్ వికెట్ అయినా కానీ ఆ ఎబిలిటీ అతనికి ఉంది, అతడు వికెట్లు తీసుకోగలుగుతాడు. అండ్ ఇండియా షుడ్ లుక్ ఫర్ దాట్. ఓకే, మరి హర్షదీప్ సింగ్ది కూడా డెబ్యూ అవ్వబోతుంది. హర్షదీప్ డౌట్ఫుల్లే కనబడుతుంది. హర్షదీప్ ఆడతాడు ఎందుకంటే హర్షదీప్ మేబీ కొంచెం అతని ఇంజరీ సీరియస్గానే కనబడుతుంది. హర్షదీప్ అండ్ ఆల్మోస్ట్ యాక్చువల్గా రిపోర్ట్ ఏం చదివామంటే మనం 1 week ago దే ఆర్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ద సిరీస్ అని చదివాం. బట్ ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఐ థింక్ ఇంకా అక్కడే ఉన్నారు కనుక శార్దూల్ను డ్రాప్ చేసి కుల్దీప్ని తీసుకుంటారా, కాంబోజ్ను కొనసాగిస్తారా, దట్ డెసిషన్ విల్ బి టేకెన్ టుమారో. ఎందుకంటే మీకు టెస్ట్ మ్యాచ్ ఆడాలి అంటే 100% ఫిట్నెస్ కావాలి. మీకు T20 మ్యాచ్ అంటే 4 overs వేస్తారు కానీ ఇక్కడ 4 overs కాదు, ఒక్కొక్కసారి మీరు 20-30 ఓవర్లు వేసే కెపాసిటీ ఉండాలి, ఇంజరీ ఫ్రీగా ఉండాలి టోటల్గా. దట్ డెసిషన్ విల్ బి టేకెన్ టుమారో. బట్ ఐ థింక్ ఓవర్లో మాత్రం డెఫినెట్లీ కొంచెం 6 bowlers ఉండాల్సిందే మీకు. ఎందుకంటే ఇప్పుడు 2 players ఎలా ఉన్నారంటే మీకు జడేజా అండ్ వాషింగ్టన్స్ ఉన్నారు. వీరు బౌలర్స్ కంటే ఎక్కువగా బ్యాటర్స్ కమ్ బౌలర్స్ అయిపోయినారు. అసలు వికెట్లు తీస్తున్నారు కానీ వాళ్ళు బ్యాటింగ్లో ఎక్కువగా రన్స్ స్కోర్ చేసి డ్రా చేస్తున్నారు. బట్ వాళ్ళ నుంచి ఒక బౌలింగ్ ఎఫర్ట్ కూడా కావాలి. ఇండియా మైట్ గో విత్ ద గుడ్ బౌలింగ్ అటాక్ టుమారో. ఓకే, సో ఓవరాల్గా అట్మాస్ఫియర్ అక్కడ చూసుకున్నా ఇంగ్లాండ్ స్టాఫ్ది కొంచెం నెగిటివ్ కైండ్ ఆఫ్ బిహేవియర్ కానీ ఆల్మోస్ట్ లైక్ ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ స్లెడ్జింగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇంగ్లాండ్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. జనరలీ వీ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ టు హ్యాపెన్ ఫ్రమ్ ఇంగ్లీష్ మెన్ బికాస్ ఆఫ్ కోర్స్ స్లెడ్జింగ్ అనేది పార్ట్ ఆఫ్ గేమ్, ప్రతి వాళ్ళు చేస్తుంటారు. బట్ లాస్ట్ మ్యాచ్లో
స్టోక్స్ అలా ఆడడం, ఆ తర్వాత బ్రూక్ చేత బౌలింగ్ చేయించడం జస్ట్ 37 కిలోమీటర్స్ వేగంతో, దట్ ఐ థింక్ నోబడీ లైక్ ఇట్. ఎందుకంటే అదొక మంచి మెసేజ్ ఇవ్వలేదు రియల్గా చెప్పాను. ఎందుకంటే బ్రూక్ ఉన్నటువంటి రెప్యుటేషన్ రియల్గా చెప్పాలంటే చాలా మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి క్రికెట్, యంగ్ క్రికెటర్, అండ్ దట్ అతడు అలా వేయడం అని ఇట్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్, ఇట్ వాజ్ నాట్ లైక్డ్ ఆల్సో బై ఎనీ వన్ యాక్చువల్లీ. ఐ థింక్ అలా జరగకూడదు. గంభీర్ విషయంలో కూడా కొన్ని ఎక్స్చేంజెస్ కావడం చూసాం. బట్ టెస్ట్ మ్యాచ్ అయితే నేను అనుకుంటాను గరమే ఉంటుంది. ఎందుకంటే ఆన్ ద గ్రౌండ్, బికాస్ ఇంగ్లాండ్ వుడ్ లైక్ టు మేక్ ఇట్ 3-1, ఇండియా గెలిచి 2-1 చేసుకోవాలని చూస్తారు. అండ్ ఈ మ్యాచ్ డ్రా అయినా కానీ నేను అనుకుంటాను ఇంగ్లాండ్ 2-1తో సిరీస్ గెలిచా కానీ ఇట్ విల్ బి గుడ్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా అండి. డ్రా చేసుకున్నట్లయితే గెలిచి గ్రేట్ అచీవ్మెంట్, బట్ అంటే 2-2 గెలిచి, లేకుంటే మ్యాచ్ డ్రా చేసుకొని 1-2తో ఓడిపోయినా కానీ దట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా. ఓకే, సో ఆల్రెడీ పర్ఫార్మెన్స్ వైజ్ గా టాప్ లోనే ఉన్నారు అండ్ కంపారిటివ్లీ చూసుకున్నా కూడా ఎవ్రీబడి ఈస్ లుకింగ్ ఫర్ అ విన్ ఇన్ ద నెక్స్ట్ మ్యాచ్. అండ్ చాలా రికార్డ్స్ ఇప్పటికే బ్రేక్ అయిన ఈ సిరీస్లో రియల్గా చెప్పానంటే 6,000 కంటే ఎక్కువగా రన్స్, 20 సెంచరీలు 2 టీమ్స్ నుంచి. అంటే ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాపెన్స్ క్వైట్ ఆఫ్టన్ యాక్చువల్లీ టెస్ట్ మ్యాచెస్లో. అండ్ ఇట్స్ బిన్ రన్ స్కోరింగ్ సిరీస్ బోత్ టీమ్స్ నుంచి చూసా కానీ మీకు ప్రతిసారి కూడా 300, 400, 600, 500 చేయడం చూసాం. ఐ థింక్ ఇట్స్ బిన్ అ వెరీ గుడ్ సిరీస్ అండ్ సో ఫార్. ఐ థింక్ అంటే స్పెక్టేటర్స్ అక్కడ లోకల్గా అండ్ ఆల్ వ్యూవర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ యాక్చువల్లీ దే ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ దిస్ సిరీస్. అందరూ సాటిస్ఫై అవుతున్నారు, నో డౌట్ అండి. ఓకే, టాకింగ్ అబౌట్ ఇంగ్లాండ్, ఇప్పుడు ఇంగ్లాండ్ చూసుకున్నా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకున్నా కూడా మీరు అన్నట్టుగా రన్ స్కోరింగ్ ఎక్కువగా ఉంది. సో బౌలర్స్ వర్క్ లోడ్ ఎలా ఉండొచ్చు అంటారు? వాళ్ళు కూడా ఒక చేంజ్ చేస్తున్నారు, వాళ్ళు ఓవర్ టర్న్ తీసుకురాబోతున్నారు. బికాస్ వాళ్ళకి తెలుసు ఓవర్లో కొంచెం పేసర్ కండిషన్స్ ఉంటాయి కనుక. అండ్ ఇండియన్స్ను ఓడించాలి అంటే మీకు స్పిన్నర్స్ తోటి లాభం లేదు. బికాస్ డాస్ అన్న ట్రై చేశారు, అంతకుముందు బషీర్ ఇంజరీ కావడంతో దూరం అయిపోయినాడు. అండ్ వాళ్ళకు కూడా కొంచెం లోవర్ ఆర్డర్ బ్యాటింగ్ పెంచుకోవడానికి ఓవర్ టర్న్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇట్స్ ప్లేడ్ ఓన్లీ 1 టెస్ట్ మ్యాచ్ ఐ థింక్. ఆ తర్వాత ఇప్పటివరకు అతనికి అవకాశం రాలేదు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ముఖ్యంగా ఆర్చర్ అండ్ ఓక్స్ అటాక్ పైన ఉంటుంది. బికాస్ ఆండర్సన్ అండ్ బ్రాడ్ రిటైర్మెంట్ తర్వాత కూడా కొన్ని ఇంగ్లాండ్కు ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. బికాస్ చాలా గొప్ప బౌలర్స్ మీద ఫస్ట్ టైం వాళ్ళు లేకుండా ఇంగ్లాండ్లో జరగడం. లాస్ట్ ఇయర్ వరకు ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళ ప్రభావం మనందరికీ తెలిసిందే. ఆండర్సన్ అండ్ బ్రాడ్ ఇద్దరు కలిసి కంబైన్డ్గా కూడా వాళ్ళని అనుకుంటాను దాదాపుగా 800-900 వికెట్లు తీశారు కంబైన్డ్గా ఆడినప్పుడు. అంతకంటే ఎక్కువ తీశారు ఇండివిజువల్గా. సో అటువంటి బౌలర్స్ని మిస్ అయినా కానీ ఇంగ్లాండ్ ఐ థింక్ డన్ గుడ్ జాబ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆర్చర్ ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు ఇంజరీ కారణంగా. అండ్ ఈ బౌల్డ్ వెల్ ఇన్ ద లాస్ట్ టెస్ట్ మ్యాచ్. నేను అనుకుంటాను వాళ్ళు ఇంగ్లాండ్ విల్ గో ఆల్ అవుట్. ఎందుకంటే వాళ్ళకు 3-1తో గెలిచే ఒక అవకాశం ఉంది కనుక, దట్టు వాళ్ళ కండిషన్స్లో ఆడుతున్నారు. ఇట్ ఆల్ డిపెండ్స్ అండి ఐ థింక్. బికాస్ బ్యాటింగ్లోనైతే రూట్ హ్యాస్ బీన్ అవుట్ స్టాండింగ్. అతని విషయం ఎంత చెప్పే తక్కువనే మనం. అండ్ అలాగే డకెట్, బ్రూక్, క్రాలే, స్టోక్స్ యాజ్ అన్ ఆల్రౌండర్ క్యాప్టెన్గా ఎవ్రీబడి ఇంగ్లాండ్ పర్ఫార్మెన్స్ అలా ఉంది కనుకనే వాళ్ళు 2-1 లీడ్లో ఉన్నారు. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు ఓడిపోకుండా చూసుకునే ప్రయత్నం చేస్తారు ఎక్కువగా. బికాస్ 2-1 అనేది కూడా విక్టరీస్ అవుతుంది సిరీస్లో. సిరీస్ గెలవడం అనేది ఇంపార్టెంట్ వాళ్ళకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ లీడ్లో ఉన్నారు కనుక 2-1లో. ఐ థింక్ దే విల్ ట్రై టు కీప్ ఇట్ అప్. ఓకే, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది, అట్ ద సేమ్ టైం మొమెంటమ్ లో కూడా ఉంది కాబట్టి నో డౌట్ అండి. ఓకే, సో మేజర్ గా ఇండియాకి ఈ ఫైనల్ మ్యాచ్ లో చూసుకుంటే థ్రెట్ ఏదై ఉండొచ్చు అంటారు? థ్రెట్ ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాటర్సే మెయిన్గా అసలు యాక్చువల్గా బౌలర్స్ కంటే వాళ్ళ బ్యాటర్స్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇండియాకి కావాల్సింది అంటే టాప్ ఆర్డర్లో 2-3 వికెట్స్ కొంచెం క్విక్గా తీసుకున్నట్లయితే, డకెట్ అండ్ క్రాలే రూట్ను త్వరగా అవుట్ చేసినట్లయితే ఇండియాకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఐ థింక్ బౌలింగ్ అయితే ఇప్పటివరకు చాలా ఈజీగా ఎఫర్ట్లెస్గానే ఆడుతూ వచ్చారు. అన్ని రన్స్ అన్ని సెంచరీ స్కోర్ చేశారంటే ఇంగ్లాండ్ బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా కనబడలేదు రియల్గా చెప్పానంటే. ఆ కండిషన్స్ అంటే కొంచెం కండిషన్స్ కూడా ఈ సంవత్సరం డ్రైగా ఉండే బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కనబడ్డాయి. రెయిన్ థ్రెట్ ఎక్కువగా లేకుండా ఉండడం అనేది ఐ థింక్ ఓవరాల్గా మీరు ప్రతి గ్రౌండ్లో చూసా కానీ మీకు బ్యాటర్సే ఎక్కువగా రాణించడం చూసాం. 20 సెంచరీలు అంటే 2 టీమ్స్ నుంచి ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలి. సో ఓవరాల్ నాకేమనిపించింది అంటే వాళ్ళ బ్యాటర్సే కొంచెం ఇబ్బంది పెట్టారు కానీ బౌలర్స్ను. బట్ అదర్వైజ్ వాళ్ళ బౌలర్స్ అంతా ఇండియన్ బ్యాటర్స్ను కష్టపెట్టినట్టుగా కనబడలేదు. 12 సెంచరీలు స్కోర్ చేయగలిగారంటే ఇండియన్ బ్యాటర్స్ ఓవరాల్గా. ఐ డోంట్ థింక్ ఇంగ్లాండ్ బౌలింగ్ ఈజ్ దట్ మచ్ అంత ఎఫెక్టివ్గా కనబడలేదండి. ఓకే, సో అది మనకు అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి డెఫినెట్లీ. అండ్ ఫైనల్ చూసుకుంటే ఇప్పుడు ఇండియా హోప్ఫుల్లీ ఇండియా మ్యాచ్ విన్ అవ్వాలని అనుకుంటాం అందరం కూడా. బట్ ఆఫ్ కోర్స్ ఇట్స్ బీన్ ఎ గుడ్ సిరీస్. మీరు అన్నట్టుగా రోహిత్ లేకుండా విరాట్ లేకుండా ఇంత రాణించారు అంటే ది గ్రేట్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. 2-2 చేసినట్లయితే రియలీ అద్భుతమైనటువంటి అచీవ్మెంట్ అవుతుంది. ఆర్ 2-2 చేయకున్నా కానీ ఓడిపోకుండా డ్రా చేసుకున్నా కానీ ఐ థింక్ ఇండియా విల్ కమ్ బ్యాక్ టు ఇండియా వెరీ హ్యాపీలీ అండి. డౌట్ లేదు అందులో. హ్యాపీగానే వస్తారు. ఎందుకంటే చాలా ప్లస్ పాయింట్స్ కనబడ్డాయి ఫ్యూచర్ కొరకు. యంగ్ టీమ్ అండ్ ఇట్ విల్ రాక్ ఇన్ ఫ్యూచర్ అన్నటువంటి ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. పర్ఫెక్ట్. Done, sir. Thank you so much. Hopefully India wins. Hope so.
మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్లు స్టార్ట్ చేస్తాం. కప్పు గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా ఉంది.